తొందరగా जय शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी हिंदू महाराज की जय हिंदू महाराज की जय श्री श्री छत्रपति शिवाजी महाराज की जय जय भवानी जय शिवाजी వార్డు ఆధ్వర్యంలో మరి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ బంధువులు మన శివాజీ వారసులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు నుండి నూతనంగా ఎన్నికైనటువంటి మరి వార్డు కౌన్సిలర్ శ్రీపురం శ్రీలత గారికి అందరి పక్షాన కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నటువంటి తమ్ముడు శ్రీపాద సంతోష్ గారికి సన్నకార సంఘం అధ్యక్షులు శ్రీపురం శ్రీనివాస్ గారికి మరి వేదికపై ఉన్నటువంటి మరి మా పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీలం ప్రియాంక ప్రవీణ్ గారు మా మాజీ కౌన్సిలర్ ఉల్లాల గంగాధర్ గారు కాజుల శ్రీనివాస్ గారు వెంకటపతి వేరు గారు చెల్లి తిరుపతి గారు పవన్ గారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా పెద్దలు అందరూ కూడా అందరికీ కూడా ఈ రోజుగా చూస్తే అందరినీ చూస్తే ఒక కుటుంబంలో కలిసినంత ఆనందంగా అనిపిస్తుంది. జయంతి ఉత్సవాల్లో మీ అందరినీ కలుపుకోవడం అంటే పార్టీలకు అతీతంగా కూడా మన దేశం ఐక్యమత్యంగా ఉండడానికి మరి శివాజీ మహారాజ్ గారు చూపినటువంటి బాటలో నడవడానికి ఇటువంటి కార్యక్రమాల్లోనే మనం అందరం కూడా ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళు గెలవాలని చెప్పేసి పోరాటం చేస్తాం. కానీ మన పోరాటం మన దేశాన్ని మన వార్డు నుంచి మొదలుకొని మన దేశం వరకు ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఒక స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు మన ఛత్రపతి మహారాజ్ గారు. మరి వారి జీవితం మనకు ఆదర్శప్రాయం. వారు చూపినటువంటి బాటలో ఈనాటి యువత ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఛత్రపతి శివాజీ గారి వారి యొక్క జీవితం మనం మార్గదర్శకంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతూ ఇవాళ సమాజ స్థాపనకు ధర్మ రక్షణకు మరి పాల్పడినటువంటి వ్యక్తి మరి శివాజీ మహారాజ్ గారు. దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే శివాజీ మహారాజ్ గారు ఆనాడు ఒక్కడే తల్లే తన గురువు జీజీబాయి గారే మరి వీర తిలకం దిద్ది మరి ధర్మ రక్షణ కోసం పాటుపడు బిడ్డ అని చెప్పేసి ఒక తల్లి ఇవాళ ఒక బిడ్డను పంపితే ఇవాళ మనం అందరం కూడా స్వేచ్ఛ వాయువులను పీల్చుకొని మనం అందరం మన హక్కులను కాపాడుకోగలుగుతున్నాం అంటే అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పోరాటాల ఫలితంగానే ఈనాడు స్వతంత్రం కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించింది. ఈరోజు ఔరంగాబాద్ లాంటి నరరూప రాక్షసులు ఎక్కడి నుంచో నలుగుల నుండి కూడా ఎంతమంది ఉన్నా కూడా తన 16-18 ఏటనే మరి కోటలను కూడా స్వాధీనం చేసుకొని శత్రువులను జయించినటువంటి మరి అంతటి యోధుడు మన ఛత్రపతి శివాజీ గారు. వారి జీవితం చెప్పుకుంటూ పోతే ఓన్లీ పరమతాలను గౌరవిస్తుండే, అందులో కూడా హిందూ ముస్లిం అందరూ ఉంటుండే. తన ఆయుధాలకు కూడా ప్రొటెక్షన్ గా మరి షాగిబ్ అని చెప్పేసి ఒక ముస్లిం పెట్టుకుంటుండే. అంటే అందరినీ గౌరవిస్తుండే. మన హిందూ ధర్మాన్ని మనం హిందువుగా జీవించు, హిందువుగా గర్జించు అనే నినాదాన్ని మాత్రం తీసుకెళ్ళినటువంటి మరి ఒక గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ గారు. కాబట్టి దీని స్ఫూర్తితోటి మనం అందరం కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉన్నాం. ధర్మరక్షణ స్థాపనకు ప్రతి ఒక్కరం కూడా పాటుపడదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భవానీ, జై భవానీ, థ్యాంక్ యూ.